హాయ్ అందరికి. ఎక్కడికని చూస్తున్నారా? వినాయకుని అన్నదానం ఎక్కడైతే అక్కడ చేయాలి మా ఏరియాలో. చలో స్టార్ట్ అయిదాం ఇక్కడి నుంచి. చలో అన్నదాన కార్యక్రమాలు ఎక్కడుంటే అక్కడ నిర్మోహమాటంగా దీని రావాలి. ఓకే, మనము మణికొండ సైడ్ వెళ్తాను. చూసుకుంటా వినాయకుని దగ్గర అయితే ఏం లేదు. అక్కడి నుంచి వెళ్ళి పంచవటి కాలనీలో పోదాం. ఏడ కనబడితే అక్కడ మన దోస్తులు వీళ్ళు. హలో వాటికి ఉన్న సినిమా ఇప్పుడు పంచవటి కాలనీలో. ఇక్కడ లాస్ట్ టైం మనం తిన్నాం ఇక్కడ. నీకు ఐడియా ఉన్నదా బిడ్డ? లేదా? ఒక అంకుల్, మనకు తెలిసిన అంకుల్ లేడా ఆయన? అక్కడ అదే మా మిల్ మేకర్ కర్రీ పెట్టినప్పుడు బాగానే ఉన్నది అక్కడ. ఎక్కడ ఈ మన పండుగలప్పుడు అన్నదానాలు ఎక్కడ ఉంటే అక్కడ నిర్మోహమాటంగా తినండి, చాలా మంచిది. ఎంత పుణ్యం ఉంటే కానీ అటువంటి దొరకాయి, అటువంటి తినలేము మనం అవి. సో మీకు కూడా అన్నదానం చేయండి, అన్నదానంలో పాల్గొనండి, మీరు కూడా తినండి. లాస్ట్ టైం ఇక్కడ కూడా పెట్టారు గట్టిగా. వీళ్ళు అటే పోయిన బుజ్జి, వీళ్ళంతా అటే పోయినది. ఇంట్లో మనం తిన్నాం ఇంతకుముందు పాత హోటల్ ఉండేది, నేతి మిఠాయి ఇది హోటల్ ఉన్నా, మన దాబా ఉండేది. ఇది కూరగాయలు బుజ్జి బండి. ఆనంచలా పోకుండా అన్ని స్మెల్ వస్తుంది కానీ ఎక్కడో మీరు దొరకలేదు. ఒక దగ్గర అయితే లేదు. మనం మణికొండ వచ్చేసాం. మణికొండలో మెయిన్ రోడ్కి అయితే ఉంటాయి బుజ్జి, గల్లీలలోనే ఉంటాయి. ఇంకా సెర్చ్ చేద్దాం. ఒక కాడ అయితే ఏం పెడతలేరు. నువ్వు ఆగు, మేము పోదాం. అన్నదానం మెయిన్ రోడ్ నుండి మనం ఆ లోపల పంచవటి కాలనీలు అంటే మెయిన్ రోడ్ నుంచి వచ్చినాం కానీ మనకు అక్కడ ఏం దొరకలేదు, అంటే ఎవరు పెడతలేరు. ఇంకా సర్చ్ చేద్దాం. కానీ ఆకలి అవుతుందా? ఎందుకంటే నిన్న మనం గట్టిగానే తిన్నాం నైట్. ఇప్పుడు టిఫిన్ చేసాం. ఇప్పుడు దొరికే వరకు సర్చింగే. ఓకేనా? ఈ గల్లీకి వెళ్ళి పోదాం. ఉండు, ఇంకేడో గల్లీ ఉంటుంది. దాహం అవుతుందా? వాటర్ బాటిల్ తెచ్చావా? ఎందుకు? ఇక్కడ అవుతుంది బుజ్జి. ప్లేట్ పట్టుకపోతుంది ఆమె. చలో అన్నదానం అయితే అవుతుంది. తిన్నామా? వేరే దగ్గర సర్చ్ చేద్దాం. వెళ్దామా? ఓకే, బండి పెడదాం. చలో దిగు, ఆపేసి. ఎట్టకేలకే మనం ఒక వినాయకుని అయితే దొరకవచ్చు మనదాన్ని. పులిహోర, వంకాయ కుర్మా, పప్పు పాలకూర, సాంబారు, బగారా రైస్, స్వీట్స్. బాగుందా? ఎట్లున్నది అని అడిగితే మనం కూడా సాయం చేయాలి, ఇటువంటి మనం కూడా పెట్టేయాలి. చాలా బాగానే ఉంది. అన్నదాత సుఖీ భవ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. వేడి అన్నంలా కొంచెం సాంబారు, వంకాయ కుర్మ వేసుకొని తింటే ఎంత హైలైట్ ఉంటుంది చూడండి. అది కాలుతుంది, చేతులు అయితే కాలుతున్నాయి మొత్తం. చాలా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి టేస్ట్. అసలు దానికి వర్ణించడానికి అయితే నాకు మాటలు జారట్లేదు. ప్లస్ మీకు ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే,
ఈ అన్నదాన కార్యక్రమాలు పెళ్ళిళ్ళు కానీ ఇంకేదన్నా కానీ ఇటువంటివి చేసినప్పుడు అన్నం అయితే వేస్ట్ చేయకండి ప్లీజ్ ప్లీజ్ దయచేసి. ఎందుకంటే మీరు వేస్ట్ చేసే అన్నం ఇంకా చాలామందికి అవసరం పడుతుంది, తింటారు. అందుకనే జర దయచేసి ఆలోచించి తినండి. ఎంత అవసరమో ఎంత కడుపులో పడితే అంతే తినండి. ఎందుకంటే మీకు వట్టంది వేసుకొని మళ్ళీ పడేసుకొని అంత వేస్ట్ చేయొద్దు, అందరికీ అది నష్టమే. మీరు వదిలిపెట్టేది పాడేసేది వేరే వాళ్ళ కడుపు నిండుతుంది. దయచేసి చూసి ఆలోచించి తినండి, ఏం వేస్ట్ చేయదు. వాటర్ ఫుడ్ ఎటువంటివి కూడా నా తరపు నుంచి నేను చెప్పాలనుకుంటాను. మీకు కూడా ఒకసారి అయితే ఫాలో అవ్వండి. అదేనండి నేను కూడా చెప్పేది మా పాపకు అదే, నీకు ఎంత తినాలంటే అంతే తిను అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఎంత వేసుకోవాలి ఎంత తినాలి ఇవంతా ఒకసారి అందరికి చూపెట్టి చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి చెప్తేనే వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకు కూడా డైరెక్ట్ తెలియదు కదా, అందుకోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే. ఇక ఫైనల్గా వచ్చేసి అయితే మన మజ్జిగ అన్నంతో తింటాను. మజ్జిగ ఇక ఫైనల్ టచ్ సూపర్. ఇక మా పాప వచ్చేసి స్వీట్ కావాలంటే మళ్ళీ ఒకసారి వేసుకొచ్చుకో బిడ్డ, వేస్ట్ అయితే చేయకని చెప్పి మెల్లగా తినుకుంటూ ఆడ ముచ్చట పెట్టుకుంటూ దేవుణ్ణి మళ్ళొకసారి జై బోలో గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ అందరిని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఆ నుంచి తినుకుంటూ అందరినీ మళ్ళొకసారి, ఎందుకంటే చల్లతోను కదా బాగుంటుంది. నిమ్మలంగా తినాలి, ఎప్పుడైనా నిమ్మలంగానే చేయాలి. వరకు మంది వస్తూనే ఉన్నారు వాళ్ళు పెడుతూనే ఉన్నారు, వాళ్ళు పెడుతూనే ఉన్నారు. ఎందుకంటే అన్లిమిటెడ్ బాగా మెయింటైన్ చేస్తాను, బాగా పెడతాను. అది ఎందుకంటే ఏది కాదనకుండా అన్నీ స్వీట్ కానీ అన్నం కానీ నీకు ఎన్ని ఉన్నాయో అన్నీ కంఫర్ట్గా వడ్డీ. మనకు మణికొండ వేదార్లో శ్రీ కనకమహాలక్ష్మి టెంపుల్ దగ్గర అన్నదానం ఇది. ఇది మెయిన్ రోడ్ మణికొండ. ఇది మణికొండ దర్గా నుంచి ల్యాంకో హిల్స్ పోయే దారి ఇది. అక్కడ అమ్మవారి టెంపుల్ అది. ఈ సంవత్సరం మేమైతే మొదటిసారిగా తిన్నాం కూడా. ఇంకా మిగిలి స్వీట్ ఉన్ను ఇది లొకేషన్ మణికొండ అమ్మవారు కనకమహాలక్ష్మి టెంపుల్. రండి, ఇక మా వాళ్ళు కూడా అంతా కానిచ్చేసిండ్రు. మంచి అన్నదానం కంఫర్ట్ గా కడుపు నిండా తిన్నారు. తీసుకుపోతాను చూడు, స్వీట్ ఉన్ను పులిహోర బాగా పెట్టిన వీళ్ళు ఇక్కడ. అంటే మెయింటెనెన్స్ బాగున్నది, ఫుడ్ బాగున్నది, ఎట్లున్నా దేవుంది కదా కాకుంటే అయినా చాలా బాగున్నది వీళ్ళది. మంచిగా ఇట్లా వాటర్ కానీ అన్నం ఒక 4 మొత్తం సిట్టింగ్లు పెట్టి మంచిగా చేసిండ్రు. ఇది అన్నదాత సుఖీభావ. మళ్ళీ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇక మా వాళ్ళు వస్తాను చూడండి. ఇది మణికొండ నుండి మన కాజాగూడ పోయే దారి ఇది. ఇక వీళ్ళు స్వీట్లు సరిపోక స్వీట్లు పులిహోర కూడా పట్టుకొచ్చుకుంటారు. సరిపోతుందా మీ తమ్ముని కోసమా? ఫుడ్ బాగానే ఉందా? వెనుక బస్ వస్తుంది. ఇక మాదైతే అన్నం తిన్నాం, కంఫర్ట్గా తిన్నాం కడుపు నిండా. ఇప్పుడైతే మనకి ఇంకా ఏమేమి ఉన్నాయో చూసుకుంటా పంప. ఎక్కువ ఎన్నిసార్లు చెప్తావు మామ వాళ్ళకి అదే. అటు ఇటు చూడు, నువ్వు ఆన్నే ఉండి ఎక్కే బాబుజీ, నువ్వు ఇడికి ఎందుకు వస్తాను? ఆగు. ఇప్పుడైతే రోడ్ల నుంచి ఇంకెన్ని జరుగుతానే చూసుకుంటా పోదాం. ఇంకా జరుగుతుంది చూడు, చాలా మంది వచ్చారు నాకు తెలిసి 100 మంది. కాదనకుండా పెడతాను. వాళ్ళకి అందరికి మంచి జరగాలని కోరుకుంటూ మనం ఈ వినాయకుడి దగ్గర సెలవు తీసుకుంటూ మణికొండ మర్రిచెట్టు దగ్గరికి పోయి ఇంకెన్ని జరుగుతానే చూద్దాం ఒకసారి. టువర్డ్స్ కాజాగూడ అట్లకెళ్ళి పోదాం ల్యాంకో హిల్స్. ఇంకెన్ని జరుగుతానే చూద్దాం ఒకసారి. బుజ్జి కారు ₹1 కోటి. అది ఇదంతది. మనం ల్యాంకో హిల్స్ రోడ్. ఆల్రెడీ వర్షం వస్తుంది, దేవుడు కరుణిస్తాడు. గట్టిగా కరుణించాడు వర్షాలు. మనం ల్యాంకో హిల్స్ నుంచి మనకు టువర్డ్ మణికొండ కాదు కానీ చిత్రపూర్ కాలనీ వెళ్తుంది. ఇగో ఇది ల్యాంకో హిల్స్ ఆఫీసు. ఇగో ఇది ల్యాంకో హిల్స్ పెద్ద బిల్డింగ్స్. అవును, రైట్. మనం అప్పుడు పూజకు పోయినామని పడ్డది, ఇప్పుడు మనం తిన్నామని పడుతుంది.
ఇవి లాంకో హిల్స్, ఇవి బాగుంటది, గేటెడ్ కమ్యూనిటీ గానీ మంచిగా ఉంటుంది. అది ఫస్ట్ ఈ ఏరియాలో ఫస్ట్ బిల్డింగ్స్ ఇవే. ఇది చిత్రపురి కాలనీ, మీకు ఒక హైలైట్ చూపెడతా ఇక్కడ, బాగుంటది. డెడన్ డెడాన్, ఇది బెలూన్ వినాయకుడు చిత్రపురి కాలనీలో పెట్టింది. అది వండర్ఫుల్ ఉన్నది, సూపర్ సూపర్. 108 అడుగులు ఇంచుమించావో, ఆ డబుల్ బెడ్రూమ్ అంత ఉంటది. ఈ వినాయకుడు చూడముచ్చటగా ఉన్నాడు కదా, ఎందుకంటే 108 అడుగుల ఎయిర్ బెలూన్ అది. ఆ వినాయకుడిని నెలకొల్పిండ్రు చిత్రపురి కాలనీలో, లాంకో హిల్స్ బ్యాక్ సైడ్. కాకుండా ఎంత హైలైట్ సీన్ చూడండి ఒకసారి. నీకు ఆ బిల్డింగ్లలో కలిసిపోయి అంత హైట్తోని అసలు నీకు ఎంత కంచెలు రాబోద్ది కావట్లేదు. వర్షం ఓ దిక్కు సీనరీ, ఓ దిక్కు ఈ సీను సూపర్ అంటే సూపర్ పెట్టిండు. ఇంత హైలైట్ నీకు ప్రతి ఒక్కరికి ఇట్లా ఒక వ్యూ పాయింట్ లెక్క, ఐడెంటిఫికేషన్ లెక్క ఉన్నది అక్కడ మొత్తం ఏరియాది. చాలా బాగా పెట్టింది అది. హ్యాట్సప్, మంచి థాటు, మంచి హైట్ ప్లేస్లో చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది. చూడు, మనం తిరుక్కుంటా మల్కం చెరువు వచ్చినాం. ఇక నిమజ్జనం ఇక్కడ అవుతుంది. ఇవాటికి 5th డే అయినా చాలా మంది వస్తున్నారు చూడండి. తనివి తీరదు మనం ఇక్కడ ఎంత చూసినా, ఎన్ని చూసినా. నిమజ్జనం ప్రపంచవ్యాప్తంగా బాగా జరుగుతుంది, మనకి ఇక్కడైతే సూపర్ సూపర్ అంటే సూపర్. రకరకాలుగా వీడియోలు, మన రకరకాలుగా ప్రసాదాలు, రకరకాలుగా వినాయకులు, చిన్నవి పెద్దవి అన్నీ ఇక్కడ ప్రసాదం. మనం అన్నదానం కార్యక్రమాలు అక్కడ పూర్తి చేసుకొని మనకొండ తిరుకుంటా లాంకో హిల్స్ నుంచి మన బెలూన్ గణపతి కూడా చూసుకొని మల్కం చెరువు దగ్గరకు వచ్చినాం. మల్కం చెరువు దగ్గర ఇక ఈ వినాయకులు చూడు, చిన్నవి పెద్దవి అన్ని మట్టి, అన్ని రకాల వినాయకులు ఉన్నాయి. చాలా చూడముచ్చటగా ఉన్నది చూడండి, సూపర్. ఈ మన దగ్గరలో ఉన్నది ఒక చెరువు, మల్కం చెరువులో మొత్తం వేస్తారు. ఇక్కడ ఈ ఏరియా సంబంధించిన అన్నీ వస్తారు. ఇక కొందరు పెద్దగా అంటే ఇది 5th డే కదా, చాలా మంది నిమజ్జనం చేస్తారు ఇక్కడ.
చిన్నలు పెద్దలు బాగా చేసుకుంటారు ఈ పండుగ. గవర్నమెంట్ కూడా మంచిగా ప్రొవైడ్ చేసింది ఇక్కడ. ఈ జిహెచ్ఎంసి, పోలీస్, హైడ్రా, మెడికల్ అన్ని క్యాంపులు అయితే ఏర్పాటు చేసిండు. బాగానే ఉన్నది, అంటే బాగా కేర్ఫుల్గానే ఉన్నది. అంటే కొన్ని మనం సిటీలో కొన్ని చెరువులు సెలెక్ట్ చేసుకొని దాంట్లోనే వేసుకుంటాను. ఇక పెద్దోళ్ళు అయితే కొంచెం డైరెక్ట్ లాస్ట్ రోజు హుస్సేన్ సాగర్లో వేసుకుంటారు. ఇది చాలా ఇప్పుడు వందలలో అవుతాయి ఈ నిమజ్జనాలు. చిన్నవి పెద్దవి అన్ని యావరేజ్ అన్ని చిన్నవి బాగా జరుగుతాయి. మంచిగా ఎంజాయ్ చేసుకుంటారు. చూడు పబ్లిక్ ఎట్లుంటారో, సూపర్. చాలా మనకు ఇప్పుడు చూసి ఒకసారి కొన్ని అయితే ఎంజాయ్ చేసుకున్నాం. మ్యూజిక్, అయ్యో పూజా కార్యక్రమాలు చిన్నవి పెట్టుకొని వాళ్ళ ఇగో ఇది మెడికల్ క్యాంపు. జిహెచ్ఎంసి, పోలీస్, హైడ్రా, మెడికల్ అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసింది ఇక్కడ. క్రేన్లు, భారీ క్రేన్లతో కూడా వేసుకుంటాను ఇక్కడ. థ్యాంక్ యూ. ప్రసాదం ఓలేడు, ప్రసాదం. శనగలు, పులిహోర. చిన్న పాప స్వీటా? పులిహోర పెడతారు, స్వీట్ కూడా ఉంటుంది. అందరు పులిహోర, శనగలే పెడతాను. స్వీట్ ఏదని అడుగుతాను మా పాప. స్వీట్ పెడతారు, స్వీట్ కూడా పెడతారు. ఒకసారి పూజ చూడు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నిమజ్జనానికి వచ్చే వాహనాలు కానీ మంది కానీ ఫైనల్ డే ఇదంటే 5th డే. ఏ డే అయినా ప్రతి డే నిమజ్జనానికి వచ్చిన వాళ్ళు బీ కేర్ఫుల్గా ఉండండి. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ. వెహికల్స్ మెయిన్. అందరికీ చిన్నపిల్లల్ని పట్టుకునే బాధ్యత పెద్దలు జాగ్రత్తగా ఉండే బాధ్యత మీదే అంతా. ఎందుకంటే చాలా ఎంత సేఫ్గా పోయి నిమజ్జనం చేసి అంత సేఫ్గా ఇంటికి పోవాలి. మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే లేట్ అవుతుంది, మీకు అందరు కేర్ఫుల్గా ఉండాలి. ఎవరి పిల్లలు వాళ్ళు పట్టుకొని ఉండాలి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. నాన్న అంత బాగానే ఉంది అనుకోయేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొని పోయా. ఐస్ క్రీమా? పులిహోర చాలా చాలు. మళ్ళీ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఓకే, అక్కడ చూద్దాంపా. भैया थैंक यू. ఓకేనా?
పట్టుకో మరి బండి కనుక పట్టుకో, బండి నుంచి ఎక్కినాక అమ్మకిద్దాం. అయిపోయింది, ప్రసాదం అయిపోయింది, కుల్ఫీ తింటాంది. ఇప్పుడైతే ఇంటికి పోదాం అయ్యా. ఓకే బాయ్ బాయ్, నేను బండి తీసుకొచ్చాను. మరి అటే వచ్చేది బిడ్డ. ఆ బెలూన్ కూడా కొనిస్తావా లాస్ట్? లే కొనియా ఆ బెలూన్, చిన్నపిల్ల ఏమన్నా. నానా బెలూన్ బెలూను నువ్వు ఏది పడతాడు. ఇప్పుడు ఇదయింది, ఇది అయిపోయిన తర్వాత బెలూన్ అంటావు, బెలూన్ తర్వాత పీచ్ మిఠాయి అంటావు, పీచ్ మిఠాయి తర్వాత ఇంకోటి అంటావు. సప్పుడు దగ్గర ఎక్కువ పదం అయ్యా. కమ్ వెళ్దాం.